ఇప్పుడు ఉజ్జయిని మహంకాళికి హైదరాబాద్లో బోనాలు అనేవి ఆషాఢంలో ప్రారంభమవుతాయి. మనం మాత్రము శ్రావణంలో చేసుకోవడానికి కారణం ఏంటి? మనం మాత్రం అనేం లేదమ్మా. చాలామంది కూడా బోనాలు ఇందాక చెప్పినట్టుగానే ఆషాఢ మాసంలో చేస్తారు. శ్రావణ మాసంలో కూడా అమ్మవారి ప్రీతికరం. మీకు శ్రావణ మాసం ఏంటంటే అమ్మవారికి ప్రీతికరం కాబట్టి శ్రావణ మాసంలో కూడా దాన్ని మనం బోనాలు సమర్పిస్తాం అమ్మకి సమర్పించడం అనేది మన భగవంతుడు మనకిచ్చినటువంటి చాలా గొప్ప వరం. ఎందువల్లంటే మామూలుగా కూడా భగవంతుడి దగ్గరికి నేరుగా వెళ్ళకూడదని చెప్పని చెప్తారు పెద్దలు. భగవంతుడి దగ్గరికి నేరుగా వెళ్తే మన యొక్క తప్పులన్నీ కూడా ఎంచుతాడు. అదే మనం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని మనం ముందుగా దర్శించుకుని, అమ్మ నేను ఇలా వచ్చాను, స్వామివారి దగ్గరికి వెళ్తున్నాను, నన్ను చక్కగా అనుగ్రహించేలా చెయ్యి అని చెప్పి మనం అమ్మని కోరుకోవడం ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు చాలా సులభంగా లభిస్తుందన్నమాట. అందుకనే ఈ ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ కొంతమంది వాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఊర్లలో అయితే చాలా చోట్ల ఎప్పుడు వీలైతే అప్పుడు బోనాలు సమర్పిస్తూ ఉంటారు అమ్మకి. అలా అమ్మకి ఆ బోనాలు సమర్పించడం ద్వారా మన యొక్క దీన్ని అమ్మకి విజ్ఞాపన చేసుకోవడం, అలానే మమ్మల్ని కాపాడు కాపాడు కాపాడమ్మా అని చెప్పని అమ్మని ప్రార్థించడమే అన్నమాట. అది ఎప్పుడైనా సమర్పించుకోవచ్చు. మీకు మీ యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఎవరైతే దర్శిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని చెప్పని కోరుకుంటూ, అలానే మా దాకా వచ్చి మమ్మల్ని అడిగినటువంటి మీకు, మీతో ఉన్నటువంటి ఆ కెమెరామెన్లకి అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అటువంటి అనుగ్రహం లభించాలి అని చెప్పని కోరుకుంటూ, శతమానం భవతి శతాజు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శుభం భవతు. సమస్త సన్మంగళాని సంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.